హలో ఫ్రెండ్స్, హాయ్. ఇవాళ మేము యాదగిరి గుట్ట దగ్గరికి వెళ్తున్నాం. నేను మొత్తం రోడ్లు, చెట్లు, బోర్డ్స్ చాలా నచ్చాయి. రోడ్డు మీద వెళ్తూ ఉంటే మనకు అసలు పక్కన ట్రైన్ వస్తే అసలు ఎంత బాగుంటుంది కదా. వెళ్తూ వెళ్తూ ఇక్కడ ఆగామన్నమాట. మేము 5 minutes తర్వాత ఇలా వెళ్ళిపోయాం. మేము వెళ్తూ ఇక్కడ మాకు ఒక గార్డెన్ కనిపించింది. అక్కడికి వెళ్ళి సరదాగా ఆడుకోవడం, డ్యాన్స్ వేయడం చాలా నచ్చింది నాకు. సరదాగా అక్కడ చాలాసేపు ఆడుకున్నాను. నేను ఇక్కడ కూర్చొని అలసిపోయాను అసలుకి రన్నింగ్ చేసి. ఇక్కడ ఫ్లవర్స్ చూడండి అసలు ఎంత బాగుందో, బ్యూటిఫుల్గా ఉంది కదా. పర్పుల్, వైట్, రెడ్ ఎంత బాగున్నాయో. నేను నీళ్ళల్లో ఏమున్నాయని అదేంటి రాక్స్, అసలు ఫ్లవర్స్ చాలా బాగున్నాయి. మా పిన్నిలు నన్ను వదిలేసి వెళ్తే మధ్యలో నేను దూరాను. మా పెద్ద పిన్ని చూడండి ఎలా వదిలేసిపోతుందో నన్ను. వెళ్తుంటే మామిడి తోటలు చాలానే కనపడ్డాయి. పక్కనే ఒక టెంపుల్ ఉంటే దాంట్లోకి వెళ్ళాము. బయట ఎంత బాగుంటే లోపలికి వెళ్ళి చూస్తే ఎంత బాగుంటుందో అనుకుంటూ వెళ్ళాను. నాకు వాటర్ అంటే ఎంత ఇష్టమో, పోవటం ఎట్లా ఆడుతున్నానో చూడండి. నేను మా చెల్లి ఏమో ఎక్కడుందో తెలియదు అసలు నాకు. నేను మాత్రం ఎంజాయ్గా ఆడుతున్నాను ఉరుకులు పెట్టి. ఇక్కడ హనుమాన్ విగ్రహాలు ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి. ఇది శివలింగం అన్నమాట. హనుమాన్ విగ్రహం అటుపక్కే శివుడు ఉన్నాడు. మీకు చూపెడతాను. ఇంకోండి చూడండి శివుడు మొత్తం. ఇంకోటి చాలా బాగుంది అసలు. ఎగ్జైట్మెంట్ అసలు ఎంత బాగుందో. వెళ్తూ మా అమ్మ నాన్న అసలు రాలేదని ఎటూ వెళ్ళలేదు. ఇక్కడ టికెట్స్ మాత్రం ఎంత కాస్ట్ ఉన్నాయో అసలుకి. ఈ శంఖం, లక్ష్మీదేవి, అసలు గణపతయ్య చాలా నచ్చింది నాకు. ఇక మేము దగ్గరలో వచ్చాము యాదగిరి గుట్టకి. మొత్తం వచ్చేసాం. టర్న్ అవుతున్నాం ఇట్లా స్నానం చేయడానికి. ఇది మొత్తం మా ఫ్యామిలీ అన్నమాట. మా ఫ్యామిలీ ఎవరు చూస్తలే, నా యూట్యూబ్ ఛానల్ కదా, అందుకే నేనే చూస్తున్నా. ఆల్మోస్ట్ వచ్చేసామన్నమాట మేము. మొత్తం ఇక్కడ అన్ని అసలు జాతరలా ఉంది మొత్తం. మేము ఇక్కడ స్నానం చేయడానికి వెళ్తున్నాం. చూడండి మా పిన్నిని ఎట్లా పట్టుకున్నాము. ఫస్ట్ వెళ్ళగానే నాకు మొత్తం భయమైంది. అందరం ఎట్లా మునిగాము చూడండి. మా పిన్ని మాత్రం ఏదో అసలు ముంచేస్తుంది లోపలికి. ఇక మాది మొత్తం అయిపోయిందనమాట. ఇక వెళ్తున్నాం గుట్టపైకి. వెళ్తూ చాలా నచ్చింది నాకు. టెంపుల్ చూడండి అసలు ఎంత బాగుందో. ఇక్కడ మొత్తం ఇక నడుచుకుంటూ వెళ్ళాం. మీకు సీక్రెట్ చెప్పాలా, వైట్ దాంట్లో అస్సలకే ఎండ పడినా కానీ ఏం కాలట్లేదు. మేము ఫొటోస్ దిగాము కాసేపు సరదాగా. మా పిన్ని ఇక్కడ ఫొటోస్ తీస్తుంది. ఇక మేము ఫొటోస్ దిగగానే వెళ్ళాం ప్రసాదం తీసుకోవడానికి. నాకు మాత్రం ఫుల్ ఆకలైంది, తినలేక నీరసంతో ఉన్నాను నేను. ఇక మేము కింద దిగుతూ ఇంటికి వెళ్ళడానికి రెడీగా ఉన్నాం. కాకపోతే ఈ మెట్లు ఎంత దూరం ఉండదో అట్లనే చాలా వేడిగా ఉన్నాయి మెట్లు. కానీ దేవుడిని మనసులో పెట్టుకొని అసలు దిగుతుంటే నాకు కాలట్లేదు. ఫైనల్గా మా దర్శనం ఆల్ సక్సెస్ అయిపోయింది. ఇక నేను చాలా టైర్డ్ అయ్యాను. అందుకే వెళ్తూనే మా నాన్న ఒడిలో